ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తునామములో శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 3వ వచనం. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద మహిమతో రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి శాంతి టీవీలో ప్రసారమయ్యేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ మార్నింగ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పటి వరకు సహాయం చేసిన ప్రభు మనకు ఇక ముందు కూడా సహాయం చేస్తాడు. రక్షింప నేరకున్నట్లు, స్వస్థపరచ నేరకున్నట్లు, సహాయం చేయకుండా ఉన్నట్లు, ఆదుకొనకుండా ఉన్నట్లు ఆయన హస్తము కురచ కాలేదు. ఆయన సంపూర్ణుడు కనుక కురచైన హస్తం, కురచ చెయ్యి ఆయనకి లేదు. ఆయనకి పొడవైన చెయ్యి ఉంది కానీ కురచ చెయ్యి లేదు. అంటే ఆయనకి పొడవైన చెయ్యి ఏంటి? ఆయన ఆత్మస్వరూపి కదా అంటారేమో. వాస్తవమే. దేవుని గురించి అలా చెప్పబడిన వర్ణంలో ఆ వర్ణన ప్రకారం చెప్తున్నాను. దేవుని యొక్క హస్తం కురచ కాలేదు, కురచ కాదు కూడా. ఎన్ని వేల సంవత్సరాలైనా కానీ దేవహస్తం కురచ కాదు. కురచ అంటే పొట్టిది అని అర్థం. షార్ట్ కాదు, కుంచుకుపోదు, తక్కువ కాదు, క్షీణించిపోదు. కాబట్టి దేవుని హస్తం ధారాళంగా ఉంటుంది. దేవుడు మనకు ధారాళంగా దయచేస్తాడు. ఆయన తన గుప్పిలని విప్పుతాడు. గుప్పిలను విప్పడమే కాదు, తన అరచేతుల్లో మనల్ని చిక్కున్నాడు. అరచేతుల్లో చిక్కున్నాడు, గుప్పిల్లో ఆశీర్వాదం పెట్టుకున్నాడు. తన కుడి చేత 7 నక్షత్రాలు పెట్టుకున్నాడు. ఆ హస్తాన్ని మన మీద ఉంచుతాడు. ఆ హస్తాన్ని బట్టి మనల్ని బలపరుస్తాడు. హస్తంతో మనల్ని లేపుకెళ్తాడు, లేవనెత్తుతాడు. దేవుడు చేసే కార్యాలు ఎన్నో ఉన్నాయి. మనం చాలా వరకు కార్యాలని గుర్తించం. గుర్తించినటువంటి కొన్ని కార్యాలు మైనర్ థింగ్స్, అనగా అవుట్ ఆఫ్ మెనీ థింగ్స్ వీ కుడ్ రికగ్నైజ్ ఓన్లీ ఫ్యూ థింగ్స్. ఆ రికగ్నైజ్ అయిన సంగతులను బట్టి మనం ఎంతగానో సంతోషిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం. నిన్నటి ఎపిసోడ్లో మిస్టీరియస్ పర్సన్ అనగా మర్మాత్మకమైనటువంటి వ్యక్తి, మర్మమైన వ్యక్తి ఎవరో కాదు. యోసేపుని గురించి మనం మాట్లాడుకున్నాం. యోసేపు ఒక్కడైనా మర్మమైన వ్యక్తి అంటే కాదు. కొంతమంది అర్థం కాని విధంగా ఉంటారు. అర్థం చేసుకోవడం వారిని కష్టం. కొంతమంది సులభంగా ఓపెన్ అయిపోతారు, అర్థమైపోతారు వాళ్ళు. కానీ కొంతమంది అలా కారు, రిజర్వ్గా ఉంటారు. వాళ్ళు గంభీరంగా ఉంటారు. వాళ్ళు ఉలుకు పలుకు లేని వాళ్ళుగా ఉంటారు. నెవర్ మైండ్ అనేటువంటి నేచర్లో ఉంటారు వాళ్ళు. కానీ యోసేపు లాంటి వ్యక్తులు బైబిల్లో ఉన్నప్పటికీ మనం యోసేపుని గురించి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫను ప్రసంగంలో యోసేపు యొక్క ప్రస్తావన తీసుకొచ్చాడు. కాబట్టి యోసేపుతో వ్యక్తిగతమైన సంబంధం ఆయనకి లేదు. కానీ ధర్మశాస్త్రములో రాయబడిన దాని ప్రకారం, అనగా ఆదికాండములో రాయబడిన దాని ప్రకారం, లేదు అంటే సమాజ మందిరాల్లో అక్కడక్కడ బోధించబడిన ప్రకారం, తమ పితరులు లేకపోతే పెద్దలు అవ్వ తాత వీరు బోధించడం వల్ల స్టెఫను ఆ ప్రసంగాన్ని ఇక్కడ చేయగలిగాడు. యోసేపు యొక్క క్యారెక్టర్ ఆయన ఇంప్రెస్ చేసి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. యోసేపును గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఆ సభలో ఉన్న వారందరూ అలర్ట్ అయ్యారు. ఎందుకంటే మోషే గురించి చెప్పిన మోషే మావాడు, అబ్రహాం మావాడు, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు మావాడే, సొలొమోను మావాడే అనేటువంటి ఫీలింగ్. వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని, కొత్త వ్యక్తుల్ని పరిచయం చేయడం లేదు, కానీ వారు ఎరిగి ఉన్నటువంటి వ్యక్తుల్ని, వారు ఎరిగి ఉన్న సంగతుల్ని తీసుకొచ్చి బోధిస్తున్నాడు. ఈ రోజుల్లో బోధకులు కొత్త కొత్త విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు వాటిని స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు. కుడి ఎడమ ఎరుగని ప్రజలు ఆ కొత్త విషయాల మాయలో పడిపోయి ఏథెన్సు వారిలాగా ఏదో కొత్త విషయం వినాలి, కొత్త సంగతులు వినాలి అనేటువంటి ఆ మానసిక దాహాన్ని తీర్చుకుంటూ ఆత్మలో ఎదగలేకుండా ముందుకు సాగుతున్నారు. మానసిక దాహం తీరుతుంది, శారీరక దాహం తీరుతుంది, కానీ ఏది ఆత్మదాహం? ఏది ఆత్మదాహం తీరుతున్న సందర్భం ఏంటి? సమాచారం వలన మన మానసికమైనటువంటి దాహము తీరచ్చు,
కానీ సత్యము వలన మన ఆత్మీయ దాహం తీరుతుంది. ఆ సత్యమే వాక్యము. నీ వాక్యమే సత్యము. యేసే సత్యము. మర్మాత్మమైన వ్యక్తి, మిస్టీరియస్ పర్సన్. దేవుని బిడ్డలు వింతగా ఉన్నారు, ఆశ్చర్యంగా ఉన్నారు, సూచక్రియలుగా ఉన్నారు, సూచనలుగా ఉన్నారు. లోకస్తుల్ని మనం అర్థం చేసుకుంటున్నాం, కానీ మనమేంటో లోకస్తులకు అర్థం కావడం లేదు. ఏంటి వీళ్ళు ఎప్పుడు పాటలు పాడుకుంటారు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఎప్పుడు ఏదో స్వార్థ ప్రకటన అంటారు. ఏంటిదంతా? సమాజాన్ని, అధికంగా ఉన్నట్టు సమాజాన్ని, మెజారిటీగా ఉన్న మమ్మల్ని పట్టించుకోండి, వాళ్ళ దూరంలో వాళ్ళు ఉంటారంటే ఏంటి మతం, ఏంటి విధానాలు అనే విధంగా ఉంటారు. మనము ఆశ్చర్యంగా ఉన్నాం, మనం అర్థం కాని విధంగా ఉన్నాం. ఆదికాండం 11వ అధ్యాయం, ఒకరి భాష ఒకరికి అర్థం కాలేదు, ఒకరి భావం మరొకరికి అర్థం కాలేదు. మన భావాలు, మన భాష, మన ప్రవర్తన, మన భక్తి లోకానికి అర్థం కావడం లేదు. ఇందులోంచి మనం 4 విషయాలు మనం ఆలోచించాం. ఒకటి, అతను చెప్పినటువంటి ప్రవచనం, లేకపోతే అతను చేసినటువంటి ప్రస్తావన, లేకపోతే అతని ప్రసంగం అనుకోండి, అతని ప్రశంస అనుకోండి. ఆదికాండం 50వ అధ్యాయం అని చెప్పాడు, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దర్శిస్తాడండి. దేవుడు దర్శించడం లేదనుకుంటున్నారు, 430 సంవత్సరాలు దర్శించడం లేదు అని ఇశ్రాయేలు ప్రజలు అనుకోండొచ్చు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడితే దేవుని ప్రజల యొక్క ఏర్పాటు, ఇశ్రాయేలు జనాంగం ఏర్పాటు కావడం, వారు వలస వెళ్ళడం, లేకపోతే చెరలోకి వెళ్ళడం, చెరలో నుంచి బయటికి రావడం, చెరలో నుంచి బయటికి వచ్చి వాగ్దాన దేశంలో ఆరాధించడం అనేటువంటి భవిష్యత్తును దేవుడు బయలుపరిచాడు అబ్రహాముకు. ఇశ్రాయేలు యొక్క పుట్టుక, వాళ్ళ యొక్క గమనం, వాళ్ళ యొక్క భవిష్యత్తును గురించి దేవుడు అబ్రహాముకు బయలుపరిచాడు. ఈ అబ్రహాముకు బయలుపరిచినది దేవుడు ఇస్సాకు బయలుపరచాలి. నేను మొత్తం ఎగ్జాక్ట్గా అలాగే బయలుపరిచాడని కాదు. ఒక 2 తరాల తర్వాత, ఇస్సాకు యాకోబు తర్వాత 3వ తరములో వచ్చినటువంటి యోసేపు ఆయన చెప్తున్నాడు, దేవుడు మీరు దర్శించాలని, దేవుని ప్రజల్లో ఒక వాంఛ, దేవుడు మమ్మల్ని దర్శించాలని. అలాగైతే దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మీ వాంఛను తీరుస్తాడు, మీ హృదయ వాంఛను తీరుస్తాడు, స్పిరిచువల్ డిజైర్స్ని ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు. నాకు కొన్ని హృదయ వాంఛలు ఉన్నాయి, నా హృదయాభిలాష ఒకటి ఉంది అని అపోస్తలుడైన పౌలు అన్నాడు. ఏంటి ఆ హృదయాభిలాష అంటే? దేవుని ప్రజలు రక్షింపడాలి, ఇశ్రాయేలు ప్రజలు రక్షింపడాలి, యూదుల రక్షణ, నా స్వజనులు రక్షణ పొందాలి, దేహ సంబంధులైన నా సహోదరుల రక్షణ పొందాలి. దట్ వాస్ హిస్ డ్రీమ్ అండ్ డిజైర్. దట్ ఇస్ హిస్ విజన్ అండ్ విష్. నీ డ్రీమ్ అండ్ డిజైర్ ఏంటి? నీ విజన్ అండ్ విష్ ఏంటి? దేవుని స్తోత్రం. ఒకటి, అతని ప్రవచనాన్ని ఎరగలేదు. అతని ప్రవచనాన్ని ఎరిగింటే వీళ్ళు వెళ్ళిపోతారంటే, వీళ్ళు ఇక్కడ ఆధిపత్యం చేసేది లేదు, వీళ్ళు రాజులయ్యే అవకాశం లేదు అని కొత్తగా వచ్చినటువంటి రాజు, చరిత్రను విస్మరించినటువంటి రాజు, చరిత్రలో జరిగిన అద్భుతం ఏంటి? అద్భుతం 7 సంవత్సరాలు సమృద్ధి ఒక అద్భుతం, తర్వాత వెనువెంటనే వచ్చినట్టు 7 సంవత్సరాలు కరువు అద్భుతం. కరువు ఎక్కడైనా వస్తే బైబిల్లో వచ్చినట్టు ఒక పెద్ద కరువు ఇది. 7 సంవత్సరాల కరువు. ఏలియా కాలంలో 3.5 సంవత్సరాల కరువు వచ్చింది, దానికన్నా రెట్టింపైన కరువు ఇది. కానీ ఈ 7 సంవత్సరాల కాలంలో కరువులో కూడా, క్షామంలో కూడా క్షేమాన్ని అనుభవించారు, సమృద్ధిని అనుభవించారు దేవుని బిడ్డలు. ఒక మనిషి యొక్క ఆలోచన చొప్పున, ఒక మనిషి యొక్క ప్రణాళిక చొప్పున, ఒక మనిషి ధాన్యాన్ని సేకరించి పెట్టడం వలన, ఒక మనిషి ధాన్యాన్ని గురించిన ప్రణాళిక ఇవ్వడం వలన దేశాలు బ్రతికాయి, జనులు మిగిలారు. లేదు అంటే ఆకలితోనే అనేక మంది 7 సంవత్సరాల కాలంలో చనిపోయిండేవాళ్ళు. ఐగుప్తు దేశస్తులే కాదు, కనాను దేశస్తులే కాదు, వేరు వేరు దేశస్తులందరూ కూడా చనిపోయే, అందరూ కాదు చాలా వరకు చనిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ దేవుని స్తోత్రం, దేశాలను భౌతికమైనటువంటి సావు నుంచి, భౌతికమైన ఆకలి నుంచి కాపాడినటువంటి యోసేపును గురించి మనం ఆలోచిస్తున్నాం. అతని ప్రవచనము తెలియలేదు, అతని పనుల గురించే ప్రస్తావన తీసుకొని రావడానికి, చెప్పబడ్డానికి
అవన్నీ ఎందుకులేండి, ఆ బానిస యొక్క చరిత్ర లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఎందుకులేండి, లేకపోతే ఓల్డ్ స్టోరీస్ ఎందుకులేండి అన్నట్టుగా ప్రవర్తించాడు ఇతను. కొత్త రాజు, వేరొక రాజు, అనదర్ కింగ్, న్యూ కింగ్. తర్వాత ఈ యోసేపు యొక్క జనుల అభివృద్ధి, ద గ్రోత్, ద ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ జోసెఫ్. యోసేపు యొక్క జనాంగము యొక్క అభివృద్ధి యోసేపు కాలములో ఉన్నటువంటి అభివృద్ధిలా కాదు. 75తోనే ఆగిపోలేదు వాళ్ళు, లేదా 75 నుంచి ఒక 750 కాలేదు, వాళ్ళు విస్తారమయ్యారు. 75 ఎక్కడుంది? నిర్గమకాండం 15వ అధ్యాయానికి వచ్చేసరికి 20 లక్షలు ఎలా ఉంది, ఎక్కడుంది చూడండి. 75, 20 లక్షలు, ఎంత గ్రోత్ జరిగిందో చూద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ గ్రోత్కు కారణం ఈ 430 సంవత్సరాల్లో గ్రోత్ అయింది. గ్రోత్ అప్ అండ్ డౌన్ కూడా అయి ఉండొచ్చు, కొంతమంది చాలామంది చనిపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళే బానిస పనుల వలన వాళ్ళు బలహీనపోయి చనిపోయి ఉండొచ్చు. వీటన్నిటిలోకి మనం అడగలేదు. వాళ్ళు 2 పట్టణాలు కట్టించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఈజిప్ట్లోని పిరమిడ్ల యొక్క నిర్మాణానికి కూడా వీళ్ళు పాలిభాగస్తులయ్యారు. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని మహాకవి శ్రీశ్రీ అడిగినట్లుగా ఆ ప్రపంచం ఇంతగా ఉన్నటువంటి ఆ పిరమిడ్ల నిర్మాణానికి రాళ్ళెత్తినటువంటి కూలీలు ఎవరు? ఆ అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్, లేకపోతే అద్భుతమైనటువంటి ఆ భవంతుల యొక్క నిర్మాణానికి కారకులైంది మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు అనేటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. రెండోది అతని జనాభా యొక్క అభివృద్ధి, అతని ప్రజల యొక్క అభివృద్ధి. మూడో విషయము అతని జనాంగం యొక్క చురుకుదనాన్ని గురించి ఎరుగని రాజు. ఏం చురుకుదనం అండి, ఏం యాక్టివ్నెస్ అండి. మంత్రసానుల సహాయం లేకుండానే వాళ్ళు కనేస్తున్నారు. అనగా ఎటువంటి వైద్య సహకారం లేకుండా, వైద్య చేయూత లేకుండానే కనేస్తున్నారు. అనగా వాళ్ళ ఆ డెలివరీస్ కూడా అద్భుతమే. దేవుని బిడ్డల జీవితంలో ప్రతిదీ అద్భుతమే. దేవుడు వాళ్ళని నడిపిస్తున్నంత కాలం వాళ్ళు అద్భుతాలను చవి చూస్తారు. నాలుగో విషయము, అతడు సేవించినటువంటి దేవుణ్ణి ఎరుగనటువంటి ఒక ఫరో ఉన్నాడు. మనం ఆలోచించిన విషయాలు, యోసేపు యొక్క ప్రవచనాన్ని ఎరగలేదు, యోసేపు యొక్క జనాంగ అభివృద్ధిని ఎరగలేదు, యోసేపు జనాంగం యొక్క చురుకుతనం ఎరగలేదు, యోసేపు సేవించినటువంటి ఆ దేవుణ్ణి ఎరగలేదు, ఆ యెహోవా దేవుణ్ణి ఎరగలేదు. యెహోవా ఎవరు? ఇశ్రాయేల్ దేవుడు ఎవరు? నాకు తెలియదు. ఐ డోంట్ వాంట్ టు నో హిమ్. అతన్ని నేను తెలుసుకోవాలనుకోలేదు. మాకు మా దేవుడు ఉన్నారు, నేనే దేవుణ్ణి అని ఫరో చెప్పిన సందర్భం. ఫరోను దేవుడిగా భావిస్తారు, రాజును దేవుడిగా భావిస్తారు, రాజు దైవాంశ సంభూతులని భావిస్తారు. కాబట్టి రాజే దేవుడు. కానీ క్రమక్రమంగా నేనే దేవుణ్ణి, అహం బ్రహ్మస్య అనగా నువ్వు నేను దేవుళ్ళం అనేటువంటి వాదనలోకి వచ్చేసారు మతాలు. సరే, వాటిలోకి వెళ్ళడం లేదు. మనం ఈ విషయాలు మనం ఆలోచించాం. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 3వ వచనం. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పొమ్మని కాదు, దేవుడు రమ్మని చెప్పాడు. అండ్ గాడ్ సెడ్ టు హిమ్, అంటే అబ్రహాం, గో, వెళ్ళు, లీవ్ బిహైండ్ యువర్ కంట్రీ అండ్ యువర్ రిలేటివ్స్, begin your journey and come to the land. Come on, come forward, move forward, come to the land that I will show you. నువ్వు అక్షార్థంగా నివసించబోయేటువంటి దేశంలో ఆ దేశాన్ని నేను నీకు చూపిస్తాను, ముందుగా చూపిస్తాను, దర్శనములో చూపిస్తాను, దర్శన రీతిగా చూపిస్తాను, ఆత్మలో చూపిస్తాను. ఐ విల్ షో ద ల్యాండ్ దట్ యువర్ చిల్డ్రన్ గోయింగ్ టు పోసెస్. నీ పిల్లలు ఇన్హెరిట్ చేసుకోబోతున్న, స్వాధీనపరుచుకోబోతున్న దేశాన్ని వేగు చూడమని కాదు, ఆత్మలో చూస్తావని. వీక్షించి చూడు, వీక్షించు, ఆత్మలో వీక్షించు, విశ్వాసంతో వీక్షించు, విశ్వాస వీక్షణ చెయ్యి.
దేవుడిస్తున్న పిలుపు. ఐ విల్ షో యూ. ఎప్పుడు నేను చూపిస్తానో తెలియదు, కానీ నేను చూపిస్తాను. నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు కదులుతున్నప్పుడు, నా చిత్త ప్రకారం నువ్వు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, ఐ విల్ షో యూ ద ల్యాండ్. డిఫరెంట్ ల్యాండ్స్ చూపించి ఒక 4 ల్యాండ్స్ చూపిస్తాను. వాటిలో నీ ఆప్షన్, నీ ఇష్టం. మల్టిపుల్ చాయిస్ లాగా, అబ్జెక్టివ్ క్వశ్చన్ లాగా నీకు తోచినటువంటి ల్యాండ్ నువ్వు కోరుకో. ఆప్షన్ లోతుగా ఉంది, కానీ ఆప్షన్ అబ్రహాముకు లేదు. ఈ దేశమేనా, ఇదేనా నువ్వు ఇచ్చేది? వేరే దేశం ఇవ్వచ్చు కదా. ఆప్షన్ లేదు. దేవుని సన్నిధిలో ఆప్షన్స్ ఉండవు, ఆబ్లిగేషన్సే ఉంటాయి. మనిషి బంధాల్లో ఆప్షన్స్ ఉంటాయి. అబ్రహాముకు లోతుకు మధ్యలో ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరెక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? మీరు పెద్దవారు, మీరు వెళ్తారా, మేము వెళ్ళాలా ఏంటి? అరే బాబు, లోతు ఓ పంచి. నువ్వు తూర్పు వెళ్ళాలనుకుంటే తూర్పు వెళ్ళిపో, పడమర వెళ్ళాలంటే పడమర వెళ్ళిపో. నువ్వు తూర్పు వెళ్తే నేను పడమరకు వెళ్తాను, నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తాను. ఎందుకంటే మనం దూరం కావాలి, మన మధ్యలో దూరం పెరగాలి. కొంతకాలంగా మనం దగ్గరగా నివసిస్తున్నప్పటికీ భౌతికంగా మన మధ్యలో మానసికమైన దూరం పెరిగింది. కాబట్టి ఇక ఇట్స్ బెటర్ టు మేక్ ఎ డిస్టెన్స్, టు గెట్ ఫార్ అవే. వెళ్ళిపోదాం, చాలా దూరంగా వెళ్దాం అని వాళ్ళ తీర్మానం. ఎందుకు చెప్తానంటే, దేవుని సన్నిధిలో అబ్రహాముకు ఆప్షన్స్ లేవు. తోటలో దేవుడు ఆదాము ముందు అవ్వను పెట్టాడు, ఆప్షన్స్ లేవు. ఒకే ఒక అవ్వ. 4 అవ్వలను పెట్టి నీకు నచ్చిన అవ్వను సెలెక్ట్ చేసుకో. మొదటి అవ్వ, 2వ అవ్వ, 3వ అవ్వ, 4వ అవ్వ, నీకు నచ్చిన వాళ్ళని చూసుకో ఆదాం అని ఉంటే ఆదాము కన్ఫ్యూజన్లో పడిపోయిండేవాడు. 4 కావాలని అడిగితే మళ్ళీ సమస్య వచ్చిండేది. దేవుడు కొన్నిసార్లు మనకు ఆప్షన్స్ ఇవ్వడు. ఆప్షన్స్ ఇస్తాడు, అదే సమయంలో కొన్నిసార్లు ఆప్షన్స్ ఇవ్వడు. అబ్రహాముకు ఆప్షన్ ఇవ్వలేదు, ఆదాముకు ఆప్షన్ ఇవ్వలేదు. స్తోత్రం. మరి ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. దేవుడు రమ్మని పిలిచాడట. కమాన్, నువ్వు గో అని కాదు, నువ్వు రా, పో అని కాదు, రమ్ము అని పిలుస్తున్నాడు. మనుషులందరూ పో అనొచ్చు, చీపో అన్నాడు ఒక ఆయన దావీదుని. అంటే పో అంటే వెళ్ళిపోమని, వెళ్ళిపో. మనుషులు చీకొట్టి పొమ్మనొచ్చు, కానీ ప్రభు ప్రేమతో, సంతోషంతో, చిరునవ్వుతో నిన్ను చేర్చుకుంటాడు, నీతో చెలిమి చేస్తాడు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల నుంచి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మన టైటిల్ దేవుని ఆహ్వానం, ఇన్విటేషన్ ఆఫ్ గాడ్. ఇన్విటేషన్ లెటర్ ఆఫ్ గాడ్ అని కాదు, ఇన్విటేషన్ ఆఫ్ గాడ్. దేనికి ఇన్విటేషన్? ఒక ఫంక్షన్కి ఒక ఇన్విటేషన్, ఒక ఇనాగురేషన్కి ఒక ఇన్విటేషన్. దేవుడు ఇస్తున్న ఇన్విటేషన్ దేనికి? దేవుడు ఇన్విటేషన్ ఇస్తాడా? ఇన్వైట్ చేస్తాడా? ఎస్. మనం ఆయన్ని ఇన్వైట్ చేస్తే ఆయన మనల్ని ఇన్వైట్ చేస్తాడు. ఇన్లోకి, ఇన్వైట్ అంటే ఇన్, లోపలికి, అవుట్ వైట్ కాదు, ఇన్వైట్. దేవుడు మనల్ని ఇన్వైట్ చేస్తాడు తనలోనికి, తన మనస్సులోనికి, తన చిత్తంలోనికి, తన ప్రణాళికలోనికి. మనం కూడా మన జీవితంలోకి, మన ఆలోచనలోకి, మన ఆంతర్య భాగముల్లోనికి, మన ప్రణాళికలోనికి ఆయన్ని ఇన్వైట్ చేయాలి. యేసును, ఆయన శిష్యులను కానాలో జరిగినటువంటి, గలిలయలోని కానాలో జరిగినటువంటి 3వ దినమున జరిగినటువంటి ఆ వివాహమునకు ఆహ్వానించబడ్డారు. యేసుకి ఇన్విటేషన్ వచ్చింది. యేసును పిలవకుండా మిగతా 12 మంది శిష్యులను, లేదా కొంతమంది శిష్యులను పిలిచారనుకుందాం, లేదా 70 మంది శిష్యులను పిలిచారనుకుందాం. దానివల్ల ప్రయోజనం ఏంటి? వాళ్ళకు కూడా ఆహారం లేదు, అబ్బాయో మాకు ద్రాక్షారసం దొరకలేదండి, మిస్ అయిపోయిందని అని వెళ్ళాల్సిన, నిరాశ నిస్పృహతో ముగిసినటువంటి వివాహంగా మారుండేది. నిరాశల సమయంలో అక్కడ నవ్వును కలుగు చేశాడు దేవుడు, ఆనందాన్ని కలుగు చేశాడు. అక్కడ లోటు ఉన్న చోట సమృద్ధిని అక్కడ దేవుడు కలుగు చేశాడు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ఆహ్వానం దేనికి? 7వ అధ్యాయం 3వ వచనంలో అతన్ని చివరి భాగంలో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. కానీ 4వ వచనం చివరి భాగంలో దేవుడు అతన్ని తీసుకుని వచ్చాను, రమ్మని చెప్పి తీసుకుని వచ్చాను. అబ్రహాము జాప్యం చేస్తున్నాడని కాదు. ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమను విడిచిపెట్టడానికి లోతు జాప్యం చేశాడేమో, కానీ అబ్రహామును గురించి రాయబడింది. అతను రమ్మనగానే వెంటనే వెళ్ళిపోయాడు. అతను కనానుకు వచ్చేసాడని ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తాం.
ఊరు దేశానికి సుమారు 700 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ప్రదేశం. కొన్ని నెలల ప్రయాణం. అప్పటికప్పుడే జరిగిన ప్రయాణం కాదు. ఏలియా కర్మేలు పర్వతం దగ్గర నుంచి, లేదా కీషోను వాగు దగ్గర నుంచి యెజ్రెయేలు గుమ్మము దగ్గరికి చేసినటువంటి ప్రయాణం లాంటి ప్రయాణం కాదు అది. స్పెషల్ జెట్లో, ఎయిర్ జెట్లో, దేవుని హస్తములో, హస్తపు వాహనములో ఆయన వెళ్ళిపోయాడు. దేవుని హస్తం యొక్క వేగం చూడండి. ఆహబు రథము యొక్క వేగం కన్నా గొప్ప వేగం కలిగింది దేవహస్తం. మానవుని కార్యాలు నిదానంగా జరగవచ్చు, దేవుని కార్యాలు వేగంగా జరుగుతాయి. ఏలియా యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి వచ్చాడు, ముందుగా వచ్చేసాడు, ఫాస్ట్గా వచ్చేసాడు. దేవుని స్తోత్రం. ఇంకా భోంచేయలేదా? భోంచేయచ్చు కదా. వర్షం పడుతుందని నేను చెప్పిన నువ్వు నవ్విన్నావుగా. గో అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఈ స్టోరీ అంతా యెజ్రెయేలు గుమ్మం దగ్గర ఉండి విన్నప్పుడు, లేకపోతే వేరొక ప్రదేశానికి వెళ్ళి అతని చెవిలో పడినప్పుడు అతను చెలించిపోయాడు, అతను కదిలిపోయాడు, అతను అక్కడి నుంచి పారిపోవడానికి పరిస్థితులు ఏర్పడ్డాయి. మనం వాటిలోకి వెళ్ళలేదు. మొట్టమొదటి విషయము, దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తాడు? దేవుడు మనల్ని ఎందుకు ఆహ్వానిస్తాడు? Why did God invites us? Why did God invited? Why did God invite Abraham? అబ్రహాముని ఎందుకు ఇన్వైట్ చేశాడు? ఒకటి, నంబర్ 1, సమర్పణ కొరకు. నిన్ను నువ్వు బలిగా అర్పించుకోవడానికి, నిన్ను నువ్వు బలిపీఠం మీద అర్పించుకోవడానికి. బలి అర్పించేవాడు కాదు, నిన్ను నువ్వు బలి అర్పించుకునే. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము వేరొక బలిని అర్పించడమే కాదు, మనల్ని మనం బలిగా అర్పించుకుంటున్నాం. మనల్ని మనం పస్కా గొర్రె పిల్లగా చేసుకొని, మనలో ఒక దహన బలికి కావలసిన పశువుగా చేసుకుని, నాలో ఉన్నటువంటి కొవ్వుని, నాలో ఉన్నటువంటి పులిసిన దాన్ని, నాలో ఉన్న పొంగిన దాన్ని, నాలో ఉన్నటువంటి చెడుని అంతా దహించాలి. నాలో ఉన్నటి అపవిత్రతని, అహంకారాన్ని దైవాగ్ని దహించి వేస్తుందనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఒకటి, మొట్టమొదటి విషయం, సమర్పణ కొరకు దేవుడు అబ్రహామును ఆహ్వానించాడు. స్టెఫను ప్రసంగంలో మనం ఆలోచిస్తున్నాం కొన్ని విషయాలు. ఇంకో మరి 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఇంకా ఎవరిని ఆహ్వానించాడు? 7వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్టయితే, ఏ జనమునకు వారు దాసులయ్యుందురో ఆ జనమును నేను విమర్శ చేయదననియు ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవించదని చెప్పాను. తర్వాత వారు వస్తారు. 430 సంవత్సరాల స్టోరీ, సుదీర్ఘమైన స్టోరీ, 4 శతాబ్దాల సేవకత్వం, బానిసత్వం, శ్రమతత్వం ముగిసిన తర్వాత, ఒక జూబిలీ స్టార్ట్ అయిన తర్వాత, హితవత్సరము ఆరంభమైన తర్వాత, ఒక నవశకం ఆరంభమైన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి నన్ను సేవిస్తారు. దేవుడు తన ప్రజలకు ఇస్తున్న ఆహ్వానం, కమ్ ఆన్, ఇన్హెరిట్ ద ప్రామిస్ ల్యాండ్. వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోండి, వాగ్దాన దేశంలో ప్రవేశించండి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయంలో దేవుడు అంటాడు యెహోషువ, ఎంతకాలం మీరు ఇలా ఉంటారు? దేశాన్ని స్వతంత్రించుకోరా? వెళ్ళండియా, స్వతంత్రించుకోండి. మీరు ఈ పర్వతము దగ్గర నివసించిన కాలము చాలండి, ఇంక బయలుదేరండి. దేవుడు ఆహ్వానిస్తున్నాడు తన ప్రజల్ని. స్వర్గానికి, నిత్యత్వానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. పరలోకానికి మనల్ని పిలుస్తున్నాడు. జీవ జల నది ప్రవహించే చోటికి, జీవ వృక్షములున్న చోటికి, 24 పెద్దలు, 4 జీవులు, అసంఖ్యాకమైనటువంటి దూతగణం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అమరలోకానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుని స్తోత్రం. రెండో విషయం, ఆయన్ని సేవించడానికి. ఒకటి, సమర్పణ కొరకు దేవుడు అబ్రహాముని పిలిచాడు. రెండవది, సేవించడం కొరకు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని, ఆత్మీయ జనాంగాన్ని, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగాన్ని పిలిచాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 15వ వచనం. యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను. అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షేకెమునకు తేబడి. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరాలు ఉన్నాడు. యాకోబు 147 సంవత్సరాలు బతికాడు. 130 సంవత్సరాలు కనాను దేశంలో ఉన్నాడు. 17 సంవత్సరాలు, చివరి 17 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. అతడు ఐగుప్తునకు వెళ్ళాను. ఐగుప్తుకు వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేకున్నది. ఇస్సాకుతో దేవుడు చెప్పాడు ఐగుప్తుకు వెళ్ళొద్దని. తన తాత అయినటువంటి అబ్రహాము ఐగుప్తునికి వెళ్ళి సమస్యను తెచ్చుకున్నాడు, ఇరకాటంలో పడ్డాడు. అందుకని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళాలా వద్దా? దేవుడు మాట్లాడాడు, వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను. యోసేపు పిలిస్తే వెళ్ళిపోయినాడు కాదు, కొడుకు పిలిస్తే వెళ్ళిపోయినాడు కాదు. దేవుని స్తోత్రం. సుమారు 16 సంవత్సరాల తరువాత కనబడినటువంటి, లేడు అనుకున్నటువంటి కొడుకు పిలిస్తే వెళ్ళిపోయినాడు కాదు. కొడుకు పిలవడం కాదు, కూతురు పిలవడం కాదు, కోడలు పిలవడం కాదు, అల్లుడు పిలవడం కాదు. దేవుడు మనల్ని పిలవాలి. కమా, నేనున్న చోటికి మీరు రండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అతన్ని హీ వెంట్ డౌన్ టు ఈజిప్ట్ అని రాసింది. ఐగుప్తునకు దిగి వెళ్ళను అనగా వాళ్ళు ఉన్న దేశం హైయర్ ప్లేస్, ఇది లోయర్ ప్లేస్. యెరూషలేములో నుంచి ఎరికోకు వెళ్తున్నాడు అని చెప్పబడినట్టుగా లోయర్ ప్లేస్లోకి వెళ్ళాడు. కొన్నిసార్లు లోనెస్ నేర్పించడానికి, లోలీ నేచర్ నేర్పించడం కోసం లోయర్ ఎక్స్పీరియన్స్లోకి, లేకపోతే లో వ్యాలీస్లోకి, లోతుల్లోకి, లోయల్లోకి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. దేవుని స్తోత్రం. రెండోది, దేవుడు అతన్ని ఆహ్వానించాడు. దేనికి? సహవాసం కొరకు, ఫర్ ఎ ఫెలోషిప్ విత్ యువర్ సన్. 16 సంవత్సరాల క్రితం మిస్ అయినటువంటి, లేదా 16 సంవత్సరాలుగా మిస్ అయినట్టు సహవాసాన్ని పొందుకోవడానికి, 17వ సంవత్సరం నుంచి సహవాసం చేయడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు యాకోబును ఆహ్వానించాడు. గాడ్స్ ఇన్విటేషన్. ఆ టేబుల్ మీద, గాడ్స్ టేబుల్ మీద, ఆఫీస్ టేబుల్ మీద ఉన్నటువంటి ఇన్విటేషన్లు, ఒక పేరు అబ్రహాం పేరు రాసింది, రెండోది ఇశ్రాయేల్ పేరు రాసింది, మూడోది యాకోబు పేరు, నాలుగోది మోషే పేరు రాసింది. దేవుని స్తోత్రం. స్వాస్థ్యాన్ని స్వతంత్రింపజేయడానికి, స్వాస్థ్యంలో ప్రవేశపెట్టడానికి దేవుడు మోషేని పిలిచాడు. చూద్దాం ఒక లేఖన భాగం, 7వ అధ్యాయము 33 మరియు 34 కలిసి ఉన్నాయి. అందుకు ప్రభు ఎస్ దురవస్థను నేను నిదానించి చూసి తిని, వారి మూలుగును విన్నా నేను, రమ్ము, ఎస్ కమాన్, రమ్ము. ఏ విధంగా దేవుడు అబ్రాహాముతో 3వ వచనంలో రమ్మని చెప్పాడు, ఇక్కడ రమ్మని పిలుస్తున్నాడు. రమ్ము పొమ్ము. దేవుని స్తోత్రం. స్వాస్థ్యాన్ని స్వతంత్రింప చేయడానికి దేవుడు మోషేను ఆహ్వానించాడు. కానీ దేవుడు ఆహ్వానిస్తున్నట్టుగా మనల్ని స్వాస్థ్యానికి పిలుస్తున్నాడు, పరమ స్వాస్థ్యానికి, శాశ్వత స్వాస్థ్యానికి పిలుస్తున్నాడు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.